ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న షర్మిలకు బట్వాన్పల్లి, మన్నేగూడెం, పెరకపల్లి గ్రామాల్లో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ సర్కారు ఇళ్లు కట్టే ప్రభుత్వం కాదని, పేదలకు పెన్షన్ ఇచ్చేది కాదని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది కాదని విమర్శించారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు మళ్లీ తెలంగాణలో అమలు కావాలని డిమాండ్ చేశారు. మళ్ళా ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి, పెన్షన్లు రావాలి, మళ్ళా ఉద్యోగాలు రావాలి బిడ్డలకు, మళ్ళా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలి. రాజశేఖర రెడ్డి గారు బ్రతికినంత కాలం అద్భుతమైన పథకాలు చేశాడు. ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? ప్రజల కోసం, ప్రజల మధ్య రచ్చబండలని వెళ్ళి చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు అలాంటి తప్పించే నాయకుడే లేకుండా పోయాడు తెలంగాణలో. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ ఈ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని తేవడమే లక్ష్యంగా పెట్టిన పార్టీ. మీ అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుకుంటుంది. మళ్ళా ఇల్లు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెన్షన్లు రావాలి, వ్యవసాయం పండుగ కావాలి. ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలి. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి.